హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకి ఎప్పటి నుండో ఊరిస్తున్న 48 మెగాపిక్సెల్ షామీ ఫోన్ అయితే ఈరోజు లాంచ్ అయింది. సో చాలా రోజుల నుండి చాలా రూమర్స్ అయితే వచ్చాయి. ఇది రెడ్మీ 2 ప్రో మొబైల్, రెడ్మీ 7 మొబైల్, రెడ్మీ నోట్ 7 మొబైల్ అని చెప్పేసి చాలా టైప్స్ ఆఫ్ రూమర్స్ అండ్ లీక్స్ అయితే వచ్చాయి. సో ఫైనల్గా వీళ్ళు రెడ్మీ నోట్ 7 మొబైల్ని అయితే లాంచ్ చేశారు. సో ఈరోజు వీడియోలో మనం రెడ్మీ నోట్ 7 మొబైల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు రియల్మీ బర్డ్స్కి సంబంధించిన వీడియో అయితే చేయాలి. ఈరోజు మార్నింగ్ నాకు ఇవి డెలివరీ అయ్యాయి. సో సేమ్ టైంలో రెడ్మీ నోట్ 7 మొబైల్ కూడా లాంచ్ అయింది చైనాలో. సో ఈ బర్డ్స్తో కంపేర్ చేస్తే మొబైల్ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాను. ఈ రియల్మీ బర్డ్స్కి సంబంధించిన వీడియో ఈరోజు ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ లోపు అయితే పబ్లిష్ చేస్తాను. సో కొంచెం వెయిట్ చేయండి. సో రెడ్మీ నోట్ సిరీస్ చూసుకుంటే మనకు షామీలోనే ఒక మంచి సక్సెస్ఫుల్ సిరీస్ అని చెప్పొచ్చు. సో రెడ్మీ నోట్ సిరీస్లో లాంచ్ అయిన ఫోన్స్ అన్నీ కూడా మంచి బ్లాక్ బాస్టర్ హిట్స్ అయితే అయ్యాయి. సో ఇప్పుడు లాంచ్ అయిన ఫోన్ చూసుకుంటే కూడా స్పెసిఫికేషన్ పరంగా ఎక్సలెంట్ ఉందని చెప్పవచ్చు. సో కాకపోతే ఇంకొక చేంజ్ అయితే అయింది ఇప్పుడు మనకు. సో షామీ రెడ్మీ ఉంది కదా ఇప్పుడు. సో రెడ్మీ అయితే షామీ నుండి సపరేట్ అయిపోయింది, అంటే ఒక సబ్ బ్రాండ్ అయితే అయిపోయింది. సో మనకు పోకో ఏ విధంగానైతే సబ్ బ్రాండ్లా ఉందో సేమ్ అదే విధంగా ఇప్పుడు మనకు రెడ్మీ కూడా ఒక సబ్ బ్రాండ్ అయితే అయిపోయింది. సో రెడ్మీ మొబైల్స్ మీద చూసుకుంటే మనకు రెడ్మీ బై షామీ అని అయితే కనపడుతుంది ఇప్పటి నుండి. సేమ్ పోకో బై షామీ అని ఎలానో అయితే ఉండేనో సేమ్ అలానే రెడ్మీ బై షామీ అని అయితే మనకు కనబడుతుంది. ఒక సబ్ బ్రాండ్ అయితే అయిపోయింది. సో వీళ్ళ సబ్ బ్రాండ్లో ఫస్ట్ ఫోన్ మనకు రెడ్మీ నోట్ 7 అనే చెప్పవచ్చు. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ప్రీవియస్ రెడ్మీ నోట్ తో కంపేర్ చేస్తే చాలా చేంజెస్ చేశారు. సో డిజైనింగ్ విషయంలో అండ్ స్పెసిఫికేషన్ విషయంలో అన్నిట్లో కూడా వీళ్ళైతే చాలా అప్గ్రేడ్ అయితే చేశారు. సో ఇప్పుడు మనం దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ దీని డిజైన్ చూసుకుంటే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా 2.5D కర్వ్ గ్లాస్ అయితే ఉంది. ఫ్రంట్ వాటర్ డ్రాప్లెట్ నాచ్ని తీసుకొచ్చారు ఈసారి. కింద చిన్న బెసల్ అయితే ఉంది. అది కాకుండా మనకు సైడ్స్ అంతా కూడా బెసల్స్ చాలా థిన్గా ఉన్నాయి. సో చూడడానికి మాత్రం డిజైన్ విషయంలో చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. సో ప్రీవియస్ రెడ్మీ నోట్ 6 ప్రో అండ్ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే వీళ్ళు డిజైనింగ్ విషయంలోనైతే కొంచెం చేంజెస్ అయితే చేశారు. డిజైనింగ్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో డిస్ప్లే చూసుకుంటే ఇది 6.3 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. సో డిస్ప్లే కూడా మనకు చూడడానికి చాలా బాగుంది. ఇది మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పైతో అయితే ప్రొటెక్షన్ ఉంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో వీళ్ళు ప్రొటెక్షన్ దాంట్లో కూడా కొంచెం కేర్ అయితే తీసుకున్నారు. సో ప్రీవియస్గా చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఉండే మనకు. ఇప్పుడు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ డిస్ప్లే చూసుకుంటే కూడా ఇది మనకు 450 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. సో ఓవరాల్గా డిస్ప్లే అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మన హార్డ్వేర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఇప్పుడు మనం బడ్జెట్ సెగ్మెంట్లో చూసుకుంటే 15,000 సెగ్మెంట్లో రియల్మీ 2 ప్రో అండ్ ఏసస్ మ్యాక్స్ ప్రో M2 ఈ రెండు ఫోన్స్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ 660 ఉంది. కాకపోతే దాంట్లో ప్రాసెసర్ని అండర్ క్లాక్ అయితే చేశారు 1.8 GHz దగ్గర. అదే మనం రెడ్మీ నోట్ 7లో చూసుకుంటే ప్రాసెసర్ అండర్ క్లాక్ అయితే చేయలేదు, 2.2 GHz దగ్గర క్లాక్ అయింది. సో పర్ఫార్మెన్స్లో రియల్మీ 2 ప్రో అండ్ ఏసస్ మ్యాక్స్ ప్రో M2తో కంపేర్ చేస్తే రెడ్మీ నోట్ 7 మనకు బెటర్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకు సాఫ్ట్వేర్ చూసుకుంటే కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో అండ్ MIUI 9 వస్తుందని చెప్తున్నారు. కాకపోతే మన ఇండియాలో లాంచ్ అయినప్పుడు మ్యాక్సిమం ఆండ్రాయిడ్ పై అండ్ MIUI 10తో రావడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్ చూసుకుంటే ఈ ఫోన్లో వీళ్ళు హైలైట్ చేసే దీని కెమెరాస్నే బ్యాక్ సైడ్ మనకు 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సర్ అయితే ఉంది. f1.8 అపర్చర్తో వస్తుంది. అండ్ ఇంకొకటి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది. పోర్ట్రేట్స్ అండ్ బోకే షాట్స్కి యూజ్ అవుతుంది. సో ఒక బడ్జెట్ ఫోన్లో 48 మెగాపిక్సెల్ కెమెరా అంటే ఒక ఎక్సలెంట్ విషయం అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు 13 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది. f2.0 అపర్చర్తో వస్తుంది. సో ఓవరాల్గా కెమెరా సెటప్ చూసుకుంటే ఇది. సో కెమెరాస్ అయితే ఫోన్కి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మనం. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 4000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఇది క్విక్ ఛార్జ్ 4.0కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి దీంట్లో మనకు Type-C పోర్ట్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. సో ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్నిట్లో కూడా మైక్రో USB పోర్టే చూస్తున్నాం ఇంకా. కాకపోతే వీళ్ళు అప్గ్రేడ్ అయితే చేస్తారు Type-Cకి. ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి బాక్స్లో మనకు నార్మల్ ఛార్జర్ వస్తుంది 5V 2A. కాకపోతే మనం ఫాస్ట్ ఛార్జర్ కొనుక్కుంటే
18 వాట్ది. సో ఫోన్ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు బ్యాక్ సైడ్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ మొబైల్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ దీని ప్రైజింగ్ అండ్ అవైలబిలిటీ చూసుకుంటే ఈరోజు చైనాలో ఈ ఫోన్ని లాంచ్ చేశారు. అండ్ ఈ 14th నుండి చైనాలో అవైలబిలిటీకి అయితే రానుంది. సో చైనీస్ ప్రైస్ని మనం ఇండియాలో ట్రాన్స్లేట్ చేసి చూసుకుంటే బేస్ వేరియంట్ 3GB ర్యామ్ 32GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 10,500 ఉంది. అండ్ 4GB ర్యామ్ 64GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 12,400 ఉంది. అండ్ 6GB ర్యామ్ 64GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 14,500 ఉంది. సో ప్రైజింగ్ అయితే చాలా అగ్రెసివ్గా పెట్టారు చైనాలో. సో ఈ ప్రైజింగ్లో మనకు 48 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సి. సో వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అంతా చూసుకుంటే కూడా ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. చూడాలి మన ఇండియాలో వీళ్ళు ఏ వేరియంట్ని తీసుకొస్తారో అండ్ ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో. సో నాకు తెలిసి 17,000 బిలోనే రావచ్చు ఈ ఫోన్ అయితే. సో 17,000 బిలో వస్తే 15-16 ఆ ప్రైస్లో ఒక కిల్లర్ ఫోన్ అయితే అవుతుంది. సో ఆ ప్రైస్ బ్రాకెట్లో ఉన్న ఫోన్స్ అన్నిటికి కూడా ఒక గట్టి కాంపిటీటర్ అయితే అవుతుంది. సో చూడాలి వీళ్ళు ఏ ప్రైసింగ్లో తీసుకొస్తారో అండ్ ఏ వేరియంట్లో తీసుకొస్తారో. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఫిబ్రవరిలో మన ఇండియాలో లాంచ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రెడ్మీ నోట్ సిరీస్ మన ఇండియాలో ఫిబ్రవరి మార్చ్లో లాంచ్ అవుతాయి. సో ఇప్పుడు కూడా మనమైతే ఫిబ్రవరి మార్చ్లో ఈ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మీరు ఏ ప్రైస్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఫోన్ని కింద కమెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ డౌట్స్ ఉన్న కింద కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోజిట్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.